9 అంటే దాదాపుగా 62% ఓటింగ్ పర్సంటేజ్ ఎరిగింది. అంటే దాదాపుగా 17.8% ఓటింగ్ పర్సంటేజ్ మనకు ఇక్కడ ఖచ్చితంగా ఇంక్రీజ్ కనబడుతుంది. అలాగే ఇక్కడ మనం కాంగ్రెస్ చూసుకుంటే 38.2 గడిచిన ఎలక్షన్స్లో ఉంటే ఇప్పుడు శ్రీనగర్ కాలనీలో 33.3 ఇక్కడ కరెంట్ పొజిషన్ కనబడుతుంది. అంటే దాదాపుగా 4.9% అంటే 5% వరకు గడిచిన ఎలక్షన్స్ కంటే కూడా ఓటింగ్ పర్సంటేజ్ ఇక్కడ తగ్గుదల కనబడుతుంది. అలాగే మనకు బీజేపీకి వస్తే ఇక్కడ 14.6% లాస్ట్ టైం 2023లో ఉంటే ఇప్పుడు కరెంట్ పొజిషన్ 4.8% అంటే దాదాపుగా 10% వరకు కోల్పోతుంది ఓటింగ్ పర్సంటేజ్లో బీజేపీ. సో ఇప్పుడు ఓవరాల్గా శ్రీనగర్ కాలనీ చూసుకుంటే బీఆర్ఎస్కి 61.9%, 33.3% కాంగ్రెస్కి, బీజేపీకి 4.8%, అలాగే ఎంఐఎం కంప్లీట్ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ 0 కన్సిడర్ చేయడం జరుగుతుంది. అలాగే అదర్స్ 1 to 2% లోపలే ఉంది కాబట్టి అన్ని డివిజన్ లాగా ఇక్కడ కూడా 0 కన్సిడర్ చేస్తున్నాం. సో అంటే ఓవరాల్గా బీఆర్ఎస్కి 28.6% మార్జిన్ ఓటింగ్ పర్సంటేజ్లో ఓన్లీ శ్రీనగర్ కాలనీ వరకు మనకు ఖచ్చితంగా ఇక్కడ మంచి మార్జిన్ కనబడుతుంది. సో ఓవరాల్గా బీఆర్ఎస్కి ఇక్కడ 28.6% మార్జిన్ ఓటింగ్ పర్సంటేజ్లో చిన్నదైనప్పటికీ కూడా దీంట్లో ఎక్కువ మార్జిన్ మనకు చూపించగలుగుతుంది. ఇది సోమాజిగూడ డివిజన్ పొజిషన్. వెంగళరావు నగర్ మొత్తం నియోజకవర్గంలో ఎక్కువ సెటిల్స్ ఉన్నటువంటి నియోజకవర్గం వెంగళరావు నగర్. సో ఇప్పుడు చూద్దాం, బీఆర్ఎస్కి గడిచిన ఎలక్షన్స్లో 45.4% వస్తే ఇప్పుడు కరెంట్ పొజిషన్ 46.1%. అంటే దాదాపుగా సేమ్గా ఉంది, పెద్ద మార్పు లేదు గడిచిన ఎలక్షన్స్కి ఈ ఎలక్షన్స్కి. అలాగే కాంగ్రెస్ తీసుకుంటే మనం 36.5% లాస్ట్ టైం వస్తే ఈసారి బాగా పెంచుకుంటుంది. దాదాపుగా 48.5% ఓటింగ్ పర్సంటేజ్ వచ్చేదానికి అవకాశం ఉంది. అంటే దాదాపుగా 12% ఇంక్రీజ్ ఉంది గడిచిన ఎలక్షన్స్తో కంపేర్ చేసుకుంటే. ఓవరాల్గా మనం చూసుకుంటే బీఆర్ఎస్కి ఇక్కడ 46.1% ఉంటే కాంగ్రెస్కి 48.5% ఉంది. అలాగే బీజేపీకి ఇక్కడ 5.5% ఉంది. సో ఇక్కడ ఖచ్చితంగా దాదాపుగా 2% ఓట్ బ్యాంకింగ్ మార్జిన్తో అడ్వాంటేజ్తో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఓవరాల్గా వెంగళరావు నగర్ సెటిల్స్ ఎక్కువగా ఉన్నటువంటి డివిజన్ ఇది మొత్తం నియోజకవర్గంలో. సో వెంగళరావు నగర్లో మనకు ఖచ్చితంగా 48.5%తో ఇప్పటికైతే కాంగ్రెస్ అడ్వాంటేజ్లో ముందంజలో ఉందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూద్దాం ఎర్రగడ్డ ఎవరి వైపు ఉందనేది క్రిస్టల్ క్లియర్గా మనం 1 by 1 తెలుసుకుందాం. గడిచిన ఎలక్షన్స్లో బీఆర్ఎస్కి ఇక్కడ 45.8% అంటే 2023లో 45.8% ఉంటే ఇప్పుడు 61.6% అంటే 15.8% క్రిస్టల్ క్లియర్గా ఆధిక్యత కనపడుతుంది. గడిచిన ఎలక్షన్స్ కంటే కూడా ఇంకా మెరుగ్గా ఇక్కడ బీఆర్ఎస్ మనకు చూడగలుగుతున్నాం. అలాగే మనకు ఎర్రగడ్డలో కాంగ్రెస్ పరిస్థితికి వస్తే 2023లో 32.4% ఉంటే ఇప్పుడు కరెంట్ పొజిషన్ 31.7% అంటే చిన్న డిఫరెన్స్తో మాత్రమే ఉంది. 0.7%తో గడిచిన ఎలక్షన్స్ కంటే తగ్గుదల కనపడుతుంది కాంగ్రెస్ పార్టీకి. అలాగే ఇక్కడ మనం బీజేపీకి వస్తే 14.3% 2023లో ఉంటే దాంట్లో సగం భాగం పడిపోయింది. ఆల్మోస్ట్ 6.7% అంటే 7.6% తగ్గుదల కనపడి ఇప్పుడు కేవలం 6.7% మాత్రమే ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ఎర్రగడ్డలో కంప్లీట్గా ఇప్పటి పొజిషన్ 61.6% బీఆర్ఎస్కి ఉంటే 31.7% కాంగ్రెస్కి ఉంది. అలాగే బీజేపీకి 6.7% ఉంది. ఎంఐఎం కంప్లీట్గా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి అది 0గా చేశాం. అలాగే అదర్స్కి ఇక్కడ చాలా తక్కువ అంటే 2 నుంచి 1 లోపల వస్తుంది. ఎక్కువ మంది కంటెస్ట్ చేస్తున్నప్పటికీ దాన్ని మనం కన్సిడర్ చేయట్లేదు, తక్కువ శాతం ఉంది కాబట్టి. సో ఓవరాల్గా ఇక్కడ చూసుకుంటే 29.9% బీఆర్ఎస్కి క్రిస్టల్ క్లియర్గా ఇక్కడ మంచి మార్జిన్ కనబడుతుంది. ఈ ఎర్రగడ్డలో ఎవరి వైపు అనేది ఒకవైపే ఉన్నట్టు క్రిస్టల్ క్లియర్గా మనకు